హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కాకరకాయ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇక్కడ కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా లడ్డుగా అయితే కట్ చేసుకోవద్దు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బండి అయితే పెట్టేసుకోండి. కొద్దిగా బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ దీనికైతే కొద్దిగా ఎక్కువనే పడుతుంది. కాకరకాయ కర్రీ కానీ ఫ్రై కానీ చేదు ఉంటుందని తినని వాళ్ళు ఉంటారు కదా, ఇలా చేస్తే మాత్రం అందరూ తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయలు మీరు సన్నగా తరుక్కున్నారు కదా, అవైతే వేసి కొన్ని వేసి ఫ్రై చేసుకోండి. మాడనివ్వకండి. చూస్తున్నారుగా, నేనైతే ఇక్కడ కొన్ని వేసుకున్నాను. కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా గోల్డిష్ కలర్ అనేది వస్తుంది చూడండి. 10 మినిట్స్ ఇంకా చాలా టైమే పడుతుంది ఇలా ఫ్రై అవ్వడానికి. మీరు మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే ఇంకా ఏమన్నా ఫ్రై అవ్వని ఉంటే కూడా ఆయిల్ మధ్యలో ఇలా వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను కొన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. నేను కూడా అసలు ఫస్ట్లో కాకరకాయ కర్రీ అంటేనే చేదు ఉంటుందని అసలు తినకపోయేదాన్ని. హాస్టల్లో మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేసింది, ఒకసారి ఆ పొడి తెచ్చింది. అప్పటి నుంచి అయితే నేను కాకరకాయ పొడి ఇంట్లో ఎట్లా చేయాలో అని యూట్యూబ్లో చూసి మరీ నేర్చుకున్నాను. చాలా బాగుంది. ఒకసారి అయితే చేసుకొని పెట్టుకుంటే నాకైతే చాలా టేస్ట్ అనిపించింది. అప్పటి నుంచి కాకరకాయలు తెచ్చిరంటే అసలు కర్రీ చేయను, ఫ్రై చేయను, ఇలా పొడే చేసుకుంటాను. మిగతాయి కూడా చూడండి. ఇప్పుడు అవైతే ప్లేట్లోకి పెట్టుకున్నారు కదా, మిగతావి కాకరకాయలు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కట్ చేసేటప్పుడు ఏమైనా పండినవి ఉంటే ఆ పండినవి ఇతులన్నీ తీసేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసేసుకోండి. ఇక్కడ నాకు కొద్దిగా మాడినే అనిపిస్తుంది. ఇలా మాడనివ్వకండి అసలు. మరి అంత నాకైతే ఏం మారలేదు. ఇలా అన్నీ అయితే ప్లేట్లోకి చక్కగా తీసేసుకోండి. మీరు కాకరకాయ ముక్కలు ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడైతే అదే ఆయిల్లో పల్లీలు వేసుకోండి. ఒక గుప్పడన్ని తీసుకోండి. కలుపుతూనే ఫ్రై చేసుకోండి. స్టవ్ అయితే మీడియం లేదా సిమ్లోనే పెట్టేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పప్పులను అయితే వేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా శనగపప్పు, మినపప్పును వేసి ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, మరి మాడనివ్వకండి. మీకు మాడుతున్నాయంటే మాత్రం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. మాడితే అస్సలు బాగుండదు. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడైతే కరివేపాకును ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కరివేపాకు అయితే మీరు కొద్దిగా మిక్సీ పట్టేటప్పుడు అందులో వేసుకోవచ్చు. నేనైతే మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, కరివేపాకు అయితే ఫ్రై అయింది. నేను ఇప్పుడు అందులోకి తీసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. ఇప్పుడు నువ్వులు తీసేసుకోండి. నువ్వులు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నువ్వులు కాకరకాయ పొడిలో చాలా టేస్ట్ని ఇస్తుంది. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా ఫ్రై చేసుకోండి. అసలు నువ్వులు లేకపోతే మాత్రం కాకరకాయ పొడికి అసలు టేస్టే రాదు. ఈ కాకరకాయ పొడిలో మాత్రం నువ్వులు కన్ఫామ్గా ఉండాలి. చూసారు కదా, ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మిక్సీ బౌల్లో ఇలా కొన్ని వెల్లిపాయలు ఒక 15 వరకు తీసుకోండి. అన్ని కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, కొద్దిగా సాల్ట్, అలాగే మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. ఒకటేసారి అన్నీ పట్టుకోలేము కాబట్టి 2 సార్లకు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒకసారికి
వేసుకుంటున్నాను. కారం, సాల్ట్ కూడా. ధనియా పౌడర్, మీకు ధనియాలు ఉంటే మాత్రం ఆయిల్లోనే ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నాకు ధనియాలు లేవు కాబట్టి ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. నేను ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకున్నది అది. ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కచ్చపచ్చగా పట్టేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు అట్లా ఇష్టం లేదనుకుంటే మొత్తం మెత్తగా పట్టేసుకోవచ్చు. ఇప్పుడు మిగతాయి పట్టేసుకోవాలి. చూసారు కదా, నేను మళ్ళీ కారం, ధనియా పౌడర్, సాల్ట్ అన్నీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుతున్నాను. ఇలా అయితే కచ్చపచ్చగా పట్టేసుకున్నాను. అక్కడక్కడ కాకరకాయ ముక్కలు తగిలితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదైతే 1 వీక్, చాలా 2 వీక్స్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.